పులివెందుల జెడ్పీటీసీలో వైసీపీ ఓటమి అనేక ప్రశ్నలను ఆవిష్కరించింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో 30 ఏళ్ల తర్వాత అధికార టీడీపీ జెండా ఎగరవేసింది. ఘర్షణలు, పోలీసుల పహారా మధ్య సాగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 6052 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. 2016లో మినహా మిగిలిన 5 సార్లు వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి అనంతరం వైసీపీలో చేరారు. దీంతో బ్యాలెట్ పేపర్లలో సైకిల్ గుర్తు ఉండటంతో ఆ పార్టీకి 2500 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ పులివెందుల వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందన్న విషయంపై సుదీర్ఘంగా నాయకులతో చర్చించారు. పులివెందుల ఓటమి ఎదురు దెబ్బేనని జగన్ పరోక్షంగా అంగీకరించారు. అయితే అధికార పార్టీ కుట్రల వల్లే తాము ఓడిపోయామని ఆయన విశ్లేషించారు. పార్టీకి బలం లేక ఓడిపోలేదని, ఓట్లు వేసేవారిని బూతులకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని పులివెందుల నాయకుల విశ్లేషణతో జగన్ ఏకీభవించారు. కిలోమీటర్ల మేరకు పోలింగ్ బూత్లను మార్చేశారని, దీంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూడా ఆయనకు లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ఉంటే వైసీపీ అభ్యర్థులు గెలిచి ఉండేవారని జగన్ చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని కూటమి పాలకులపై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని తమకు తెలియదని, అలా చేసి ఉంటే టీడీపీ వాళ్ళు గెలిచేవారా అని జగన్ ప్రశ్నించారు. తాను నిర్లక్ష్యంగా ఉంటే టీడీపీ రెచ్చిపోతుందని జగన్ కు తెలుసు. వైనాట్ పులివెందుల అంటూ వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన గ్రహించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితంతో వైసీపీ కార్యకర్తలను సైతం టీడీపీ మభ్యపెట్టే ప్రమాదం ఉందని జగన్ అంచనా వేసుకున్నారు. పైగా చంద్రబాబు ప్రతి మాటలోనూ పులివెందుల ప్రస్తావన వస్తోందని అర్థం చేసుకున్నారు. టీడీపీలోని ఒక వర్గం పులివెందులపై ప్రత్యేకంగా కన్నేసి ఉందని గుర్తించారు. వాళ్ళంతా బీటెక్ రవికి అండగా ఉన్నారని ఆయన తెలుసుకున్నారు. దాంతో ఇప్పుడు పులివెందులను లైట్ గా వదిలేసే ప్రసక్తే లేదని ఆయన నిర్ణయానికి వచ్చారు. అన్ని నియోజకవర్గాలు ఎంత ముఖ్యమో పులివెందులను అంతకంటే ఎక్కువ ముఖ్యంగా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోతే ఇక పుట్టగతులుండవని కూడా ఆయన భావిస్తున్నారు. తాను ధైర్యంగా ఉంటే చాలదని, క్యాడర్ను ధైర్యంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి తమ కార్యకర్తలను కొంతమేర కృంగదీసిందని ఆయనకు నివేదికలు అందాయి. తమను పోలింగ్ కేంద్రాలకు సైతం వెళ్లనివ్వలేదని ఆయా నివేదికల్లో వైసీపీ కార్యకర్తలు ప్రస్తావించారు. అధికార పార్టీని చూస్తే వైసీపీ శ్రేణులు భయపడిపోతున్నాయని, వారిని నేరుగా భరోసా ఇవ్వాల్సిన సమయం వచ్చిందని జగన్ నిర్ణయానికి వచ్చారు. అందుకే పులివెందుల కార్యకర్తలకు, క్రియాశీల నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇకపై కనిష్టంగా ప్రతి 2 నెలలకోసారి పులివెందుల వస్తానని, ప్రతి కార్యకర్తను కలుస్తానని జగన్ హామీ ఇచ్చారు. కొందరు కార్యకర్తల నిర్లక్ష్యం వల్ల పార్టీ ఓడిపోయిందని సున్నితంగా హెచ్చరిస్తూ ఇకపై ఉదాసీనతకు తావు ఇవ్వకూడదని హితవు పలికారు. తనతో డైరెక్ట్గా కాంటాక్టుకు రావటం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని, టీడీపీ వారికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జగన్ ధైర్యం చెప్పారు. పులివెందులలో టీడీపీని నిలువరించేందుకు జగన్ దగ్గర కొత్త వ్యూహాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వ్యూహకర్త బృందాన్ని రంగంలోకి దించి సర్వే చేయిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మండలాల వారీగా నివేదికలు సిద్ధమవుతున్నాయని, మరో పక్షం రోజుల్లో జగన్ దగ్గర స్పెషల్ మీటింగ్ జరగబోతోందని చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో కొత్త నివేదికలో పొందుపరచబోతున్నారు. దాని ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాపై కూడా ప్రత్యేకంగా ఒక నివేదిక తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. అక్కడ పార్టీ ఎందుకు వీక్ అవుతుందో తెలుసుకుని సత్వరంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించబోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.